ఏదో ప్రాసతోటో లేకపోతే క్రిటిసైజ్ చేసి మాట్లాడడమో ఇవన్నీ వేరు. మేము అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం దాటవేస్తూ గతంలో వారి యొక్క నాయకుడే ఒక్క నిమిషం ఇది ప్లే చేస్తాను సార్, ఇది కొంచెం వినండి. పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా మీకు? అరే మీరు ఏ నేల కోసం అయితే ప్రాణత్యాగం చేశాడో పొట్టి శ్రీరాములు గారి పురస్కారం అనేది పెట్టు. అరే మనందరం ఆలోచించాలి. మనకు గుడ్డిది చేరు పెట్టడం వెళ్ళిపోవద్దు, ఆలోచించాలి. ఈ తరం వారు చెప్పిన వారి అధ్యక్షుడు చెప్పినటువంటి మాటలే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు గుర్తురారా పథకాలకి పేర్లు పెట్టడానికి అన్నారు. పరిపాలన ఎలా ఉంటుందో అని ఇప్పుడు శివశంకర్ గారు అన్నారు కదా, ఎలాంటి పరిపాలన ఉంటుందో విధ్వంసాలు చేస్తూ ఒకసారి చూయించేశారు. ఇవాళ పెన్షన్కి ఇచ్చేటటువంటి పథకానికి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినప్పుడు మరి పొట్టి శ్రీరాములు గారు గుర్తు రాలేదండి? పవన్ కళ్యాణ్ గారికి, శివశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఒక ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కదా. చంద్రశేఖర్ గారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. యూ హ్యావ్ నో రైట్ టు అట్టర్ దోస్ వర్డ్స్. జగనన్న పేరుతో అంబేద్కర్ పథకాన్ని తీసి జగనన్న పేరు పెట్టుకున్న కుసంస్కారులు మీరు, కుసంస్కారులు మీరు. అంబేద్కర్ గారిని అవమానం చేసినటువంటి పార్టీ మీది. అంబేద్కర్ గారిని అవమానం చేశారు, సిగ్గు లజ్జ లేదు. ఇవాళ చూడండి, మాట్లాడేది పథకానికి మళ్ళీ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి నిబంధనలు పేర్లు మార్చేస్తున్నారు. జగనన్న మీరు మీకు డిప్యూటీ సీఎం ఇచ్చేశారు కాబట్టి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటే మీరు మాట్లాడరు. ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటే మీకు బాగుంటుంది. పొట్టి శ్రీరాములు గారు గుర్తురారు, మీకు వేరే వేరే ఎవరు గుర్తుకు రారు. ఈ మాటలు మేము యాక్సెప్ట్ చేయము. మీరు మాట్లాడేది ఏంటండి? మీరు మాట్లాడేది నైతిక హక్కు లేదు. మీకుందా హక్కు? మీకుందా హక్కు లేదు. ఈ మాటలు మాట్లాడినటువంటి మీ నాయకుడిని సమర్థిస్తారా? చెప్పండి. మీరు ఈ వేదికగా సమర్థిస్తారా? చెప్పండి. జగన్ పేరు పెట్టుకుని ఎన్ని పథకాలు చేశారు? సిగ్గుందా? సిగ్గుందా మీకు? ఏ విధంగా మళ్ళీ సిగ్గుందా? పేర్లు జగనన్న జగనన్న జగనన్నని మంత్రం వాదులైతే అంబేద్కర్ పథకాన్ని కూడా మార్చేశారు. సిగ్గుందా? ఇదా మీరు చేసే ప్రజాస్వామ్య పరిపాలన? మీరు మీ అవసరాల కోసం, మీ మంచి కోసం, మీ ఎదుగుదల కోసం, మీ రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని దగా చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ప్రత్యేక హోదాని అడగట్లేదు. ఎన్డీఏ ఈ రోజు మిత్రపక్షంగా ఇవాళ ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మిత్రపక్షంగా అంటే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి వారం రోజులు పథకానికి జగన్ ఎన్టీఆర్ పథకం అని నోరు మెదపలేనటువంటి వీరామంది చెప్పడానికి బయలుదేరతారు నలుగురు. చంద్రశేఖర్ గారు ప్లీజ్ చెప్పేటప్పుడు మనం వెనుకున్న చూసుకోవాలి. శ్రీనివాస్ గారు కంక్లూజన్ ఇవ్వండి సార్. సార్, ఇక్కడ ఈ రెండు ప్రాంతీయ పార్టీల దౌర్భాగ్యం ఏమిటంటే తెలుగు వారి చరిత్ర లేదా ఆంధ్రుల చరిత్ర ఒక పార్టీకి ఏమో జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డితో మొదలైంది, మరో పార్టీకి ఎన్టీ రామారావుతో మొదలైంది. సో వాళ్ళకి ముందు అసలు తెలుగు ఆంధ్రులకు చరిత్ర లేదు, ఆంధ్రులు గౌరవించుకోవాల్సిన వ్యక్తులు లేరు. ఎంతసేపటికి ఈయన ఒక పేరు పెడతాడు, ఆయన ఒక పేరు పెడతాడు.